మీ దగ్గరకొచ్చిన పేషెంట్‌లో అంటే చిన్న ఏజ్ గల వాళ్ళు ఎవరన్నా రావడం జరిగిందా? జరిగిందండి. ఓకే. ఎంత ఏజ్? అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్? నేను నా ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నప్పుడు నేను అత్యంత చిన్న వయసు సర్జరీ చేసింది 18 మంత్స్. 18 మంత్స్. 18 మంత్స్. ఓకే. 18 మంత్స్‌లో వాడికి టీబీ వచ్చేసి ఎముక కరిగిపోయి 2 కాళ్ళు సరిగ్గా పనిచేయలేవు. 18 మంత్స్ వాడికి మేము గూని సర్జరీ స్ట్రైట్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ వాడి కాళ్ళు తిరిగి వచ్చాయి. ఇది మేము పబ్లిష్ కూడా చేసాం. ఓకే. ఇంటర్నేషనల్ పబ్లికేషన్ కూడా ఉంది మాది. హైదరాబాద్కి వచ్చాక అంతకంటే చిన్న వయసు 14.5 మంత్స్. ఓకే. సేమ్ 2 కాళ్ళు పనిచేయట్లేదు, టీబీ ఉంది. 14.5 మంత్స్ వాడికి కూడా నేను సర్జరీ చేశాను. అసలు గ్రేట్ సార్ మీరు. అంటే అంత చిన్న వాళ్ళకి అసలు ఎట్లా సర్జరీ చేస్తారు అసలు? అంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ అండి. అంటే మనం చూడాలి. ఇప్పుడు మీరు ఏమైనా చూస్తేనే చేయగలుగుతాం. అవును. అండ్ స్పైన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఎటువంటి సమస్యనైనా నేను చేయగలిగానన్న కెపాసిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. ఓకే. అట్లాంటి కేసులు మనం చేశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పాను, నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. బట్ రిస్క్ అనేది ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైన్ సర్జరీ ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా రిస్కే. చిన్నపిల్లల్లో మత్తు అనేది ఇంకా పెద్ద రిస్క్. ఓకే. ఇప్పుడు 14 నెలలోడికి మత్తు ఇవ్వాలి, 3 గంటలు సర్జరీ చేయాలి, 4 గంటలు సర్జరీ చేయాలి, అంత మత్తు వాడు భరించాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాడికి సర్జరీ చేశాము, హ్యాపీ.